నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్నాం. మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు. ఏదైతే అల్లు అర్జున్ ఘటన ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదైతే నిన్న జరిగిన దాడిని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అన్న చెప్పండి, నిన్న జరిగిన దాడిని ఏ రకంగా చూడొచ్చు? మంచిగానే చూడొచ్చు. ఏముందో నిన్న జరిగిన దాడి ఏమైనా దాడి జరిగిందంటే ఏమన్నా అల్లు అర్జున్ కొట్టినరా, ఏంది తిట్టినరా, వాళ్ళ కుటుంబం మీద దాడి చేసిండ్రా? వాళ్ళ ఆవేశం ఆగలేదు. రేవంత్ అనే ఆడబిడ్డ చనిపోయింది, దానికి దుఃఖకాంతులు అయినరు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ బాధల్లో ఉన్నారు. ఆడబిడ్డ చనిపోయింది, వాళ్ళ కొడుకు సాగు బతుకులలో ఉన్నాడు అనే వాళ్ళ ఆవేదన చెంది ఆ ఇల్లు ముట్టడించడానికి వేయినరు. కానీ ఆ దాడిని కేటీఆర్ స్వయంగా ఏపించిండు కాంగ్రెస్ మీద బురద వెళ్ళడానికి అని చెప్పేసి అటు కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక కూడా పోస్ట్ పెడతా ఉన్నారు. నువ్వు ఎట్లా సమర్థిస్తా ఉన్నావు? నేను సమర్థించుడు, నేను తెలంగాణ ప్రజల ఆవేదన చెప్తున్నా, తెలంగాణ యువత ఆవేదన చెప్తున్నా. తెలంగాణ కాదు, ఈ తెలంగాణ ప్రజల ఆవేదన చెప్తున్నా నేను. అది ఏ విధంగా చేసినా అల్లు అర్జున్ది తప్పు. ఏ విధంగా చేసినా అల్లు అర్జున్ది తప్పు. ఎందుకంటే మేము ఖండిస్తున్నాం. అల్లు అర్జున్ అనేటోడు పోలీస్ పర్మిషన్ లేకుండా సంధ్య థియేటర్కి పోవడం తప్పు. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా పోయిండు, మొదటి తప్పు. రెండవది, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, కానీ చెప్పంగా కూడా బాడీగార్డులను గుండాలను వేసుకొని సంధ్య థియేటర్కు పోయిండు. పోయినాక తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అప్పటికే చనిపోయింది. ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. రేవతి కొడుకు తొక్కిసలాటలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ విషయము ఏసీపీ గారు పోయి చెప్పాడు, అయ్యా నువ్వు రావడంతో మరి మా పర్మిషన్ తీసుకోకుండా వచ్చావు, నువ్వు రావడంతో మరి అక్కడ రేవతి చనిపోయింది, ఆమె కుమారుడు సావు బతుకులలో ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, వెంటనే నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఏసీపీ గారు చెప్పాం. కూడా ఏసీపీ గారిని పోలీసులు నువ్వు లెక్కలకు తీసుకోలేదు అల్లు అర్జున్. అంటే అక్కడ ఏసీపీ గారు ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? మరి ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఒక అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ బౌన్సర్లకు కావచ్చు వెనుక తిరిగి అని చెప్పేసి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ కాలే, ఓపికగా, నీతిగా, నిజాయితీగా, ఓపికగా రెచ్చగొట్టద్దు, అక్కడ పరిస్థితులను చూసుకుంటా, ఆడ పబ్లిక్ను చూసుకుంటా పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచన చేసిండ్రు. చేతగా కాదు, ప్రభుత్వానికి చేతగా, పోలీసు వాళ్ళకి చేతగా కాదు. పోలీసు వాళ్ళు అనుకుంటే ఏం జరుగుతుందో అంత తెలుసు అందరికీ, ఆ విషయం కాదు అక్కడ. కానీ ఓపికగా, నీతి నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా ఆయనకు చెప్పారు అల్లు అర్జున్కు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు రావడంతో నీ బాడీ గార్డ్స్, నీ గుండాలు మరి పోలీసులను కూడా నెట్టేస్తున్నారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరుగుతూ ఆ బిడ్డ చనిపోయింది, ఒక ఆమె రేవతి చనిపోయింది, వాళ్ళ కొడుకు సావు బతుకులు ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్తే కూడా ఏసీపీ గారు చెప్తే ఏసీపీ గారి మాటను ధిక్కరించాడు. రెండవది, డీసీపీ గారు రంగంలో దిగాడు. డీసీపీ గారు వచ్చి అప్పుడు అల్లు అర్జున్కు చెప్పాడు, నువ్వు కరెక్ట్ కాదు, అక్కడికి రేవతి అనే ఆడపిల్ల చనిపోయింది, నువ్వు కరెక్ట్ కాదు, పర్మిషన్ లేకుండా వచ్చినావు, అయినా పర్వాలేదు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, వాళ్ళ కొడుకు కూడా సావు బతుకులాలు ఉన్నాడని డీసీపీ గారు చెప్పంగా కూడా ఇంకా 15 నిమిషాలు ఆడనే కూర్చుండి అప్పుడు డీసీపీ గారు సీరియస్ అయ్యి నేను అరెస్ట్ చేయవలసి వస్తుంది, పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సి వస్తుంది అన్నాక గప్పుడు లేచి మళ్ళీ కాన్వాయ్ ఎక్కి కారెక్కి అభివాదం చేస్తున్నాడు అందరికీ. ఓకే, దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లు చనిపోయిన భక్తులకు దేవుడు కారణమవుతాడు, ఇక్కడ అల్లు అర్జున్ ఎట్లా కారణమవుతాడని ఆర్జీవి ఒక ట్వీట్ చేసింది. దీనిపైన మీ అభిప్రాయం? ఇగో, దేవుడి గుడికి పోయినప్పుడు ఆడ చనిపోయినప్పుడు ఆడ లక్షల మంది వస్తారు, అక్కడ లక్షల మందిని కంట్రోల్ చేయక ఆడ చనిపోతారు. అక్కడ చనిపోయినప్పుడు అది వేరు సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ వేరు కదా. ఇక్కడ అల్లు అర్జున్ అంటాడు మీ సినిమా అభిమానుడు, సినిమా హీరోలకు అభిమానుడు, సినిమాలు చూడాలని, సినిమా హీరోలను చూడాలని వాళ్ళు వచ్చినప్పుడు దానికి పర్మిషన్ అంటూ తీసుకోవాలి. పర్మిషన్ అంటూ తీసుకుని మీరు పోవాలి. మీరు చట్టాన్ని గౌరవించకుండా పోయిండ్రు. చనిపోయిందని నీకు వెంటనే చెప్పిండు కదా డీసీపీ గారు, మరి వెంటనే పోయి ఎందుకు పరామర్శించలేదయ్యా? నా కోసం బిడ్డ చనిపోయింది, ఆమెను చూసేదాకా నేను పోను, మీరు ఏమన్నానంటే నాకు బందోబస్తుని ఏర్పాటు చేయండి, నేను ఖచ్చితంగా రేవతిని చూస్తాను అని ఎందుకు అనలేదయ్యా? రెండోది, అలా కొడుకును మరి సావు బతుకులు ఉన్న అతన్ని నేను కూడా పరామర్శిస్తాను ఎందుకు పరామర్శించలేదయ్యా? ఇదంతా అయిపోయినాక అక్కడ సంధ్యా థియేటర్ ఏదైతే ఉన్నారో దాని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యులైనటువంటి అందరి మీద కేసులు అయినాక
ఆ తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి పోయిన పోలీసు వాళ్ళు. మరి అల్లు అర్జున్ దగ్గరికి పోయినప్పుడు 3-4 రోజుల టైం ఉంది కదా, ఆ టైంలో రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అల్లు అర్జున్? ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ ఒక ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ఉండకపోతే ఆ కేసే కాకపోతుండే అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి ఆ విషయం కాదు, ఆ విషయము వీడు 4 కోట్ల మందిలో వీడు ఈకగాడు అల్లు అర్జున్ అంటాడు. వీడు పేరు గుర్తు చేస్తే ఏంది, గుర్తు ఏకపోతే ఏంది, అది ఆయన విజ్ఞతకే వదిలేసిండ్రు. కానీ ఇక్కడ నువ్వు పేరు గుర్తు చేస్తే నువ్వేంద్రా బాబు, 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు నాయన. 4 కోట్ల మంది ప్రజలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నారు. దాంట్లో నువ్వొక్క మెంబరు, సినిమా హీరో పక్కకు పెట్టిగా నువ్వొక్క దాంట్లో ఒక ఈకగానివి. నువ్వు గుర్తు చేస్తే ఏంది, గుర్తు చేయకపోతేంది? 4 కోట్ల ప్రజలు ఓట్లు ఎత్తేనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన. అటువంటిది నువ్వు పేరు గుర్తు చేస్తే అంటే నువ్వు గుర్తు చేస్తే ముఖ్యమంత్రి, నువ్వు గుర్తు చేయకపోతే ముఖ్యమంత్రి కాదన్నట్ట. 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి. ఆఫ్టర్ ఆల్ దాంట్లో నువ్వొక్క పర్సను, నీదొక్క ఓటు. దాన్ని నిన్ను పెద్ద లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంతటి సినిమా తీస్తే ఈరోజు తెలుగు ఖ్యాతిని అంత దూరం పోకుండా చేద్దామని చెప్పేసి హిందీ సినిమా యాక్టర్లు ఏదైతే ఆడిస్తున్న ఆటలో రేవంత్ రెడ్డి భాగం పంచుకుంటుండు అని చెప్పేసి అంటా ఉన్నారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పది. ఎందుకంటే ఈయనకన్నా గొప్ప హీరోలు ఉన్నారు. నువ్వే మోనార్కు కాదు, రజనీకాంత్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు. చాలా మంది, రవితేజ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చాలా మంది హీరోలు ఉన్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, సౌత్ ఇండియాలో కానీ చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఈ మొగోడు కన్నా పెద్దోళ్ళు ఉన్నారు. ఇంకా అట్లా కాదు, ఎవరి మీద కక్ష ధోరణి ఉండదు. ప్రజలను అభిమానించాలి, అభిమానాన్ని కాపాడుకోవాలి. నీ సినిమాలు చూస్తున్న ప్రజలను గౌరవించాలి. ఎందుకు అంటున్నంటే, ఇది 100 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ బతికిందంటేనే ఈ ప్రజలు మీ సినిమాలు చూస్తేనే, ఆ డబ్బులు వస్తేనే మీరు ఆస్తులు సంపాదించుకున్నాడు, ఆ డబ్బులు వస్తేనే మీరు తిన్నారు, ఆ డబ్బులు వస్తేనే మీకు బట్టలు దొడుగుతున్నారు, ఆ డబ్బులు వస్తేనే చెప్పులు దొడుగుతున్నారు, ఆ డబ్బులు వస్తేనే కాళ్ళు ఎక్కుతున్నారు. ఓకే అన్న, ఫైనల్గా అల్లు అర్జున్కి ఏం చెప్పదలుచుకున్నావు? అల్లు అర్జున్ ఇంటర్వ్యూని కూడా ముట్టడిస్తా అని చెప్పేసి ఇంతకుముందు అన్నటువంటి సందర్భం ఉంది. ముట్టడిచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ అంటోడు ఇప్పటి వరకు కూడా ఆయన పోలేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా పోయి పరామర్శించలేదు రేవతి కుటుంబాన్ని. ఒక కుమారుడు సావు బతుకులు ఉన్నాడు. ఇయ్యల్లో నీకు దేశ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ చూస్తేనే కదా 2,000 కోట్ల ఆదాయం వచ్చింది నీకు. 2,000 కోట్లు కలెక్షన్ అయింది నీకు, అవునా? అన్నప్పుడు నీవు ఈ చనిపోయిన అభిమానుల మీద, ఈ చనిపోయిన వాళ్ళ లెక్కలకు తీసుకోకుండా, సావు బతుకున్న కుమారుని లెక్కలకు తీసుకోకుండా నువ్వు వ్యవహార శైలి నీది కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ఆ చనిపోయిన కుటుంబం గురించి మాట్లాడుకుంటూ, ఈ పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి, ఈ 4 కోట్ల ప్రజల గురించి మాట్లాడుకుంటూ పూర్తిగా వివరించాడు. ఈ ప్రజల గురించి పూర్తిగా వివరించాడు. ఆ చనిపోయిన కుటుంబానికి మద్దతు చేశాడు. వాళ్ళ కొడుకు సావు బతుకులు ఉండవు, ఆయనకు మద్దతు చేసినందుకు, అసెంబ్లీలో మాట్లాడినందుకు నువ్వు వెంటనే సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టడం, అది ఎంతవరకు సమంజసం? నువ్వు ముఖ్యమంత్రిని విమర్శిస్తావా? రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? అసలు నీ స్థాయి ఎంత, నీ బతికెంత? నువ్వు నీ మూలంగా ఒక బిడ్డ చనిపోయింది, అలా కొడుకు సావు బతుకులు ఉన్నాడు, వాళ్ళ గురించి మాట్లాడకుండా, వాళ్ళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళను నువ్వు విమర్శిస్తావా? ముఖ్యమంత్రిగా నువ్వు విమర్శిస్తావా? కరెక్ట్ కాదు. కేటీఆర్ కూడా చెప్తున్నాం, కేటీఆర్ నీవు ప్రభుత్వం మీద బురద జల్లి సినిమా ఇండస్ట్రీ అంటే నీకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమా? రెండే అడుగుతున్నాను నేను. సినిమా ఇండస్ట్రీ ముఖ్యమా? ఈ తెలంగాణలో ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ముఖ్యమా? రేవతి కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ. రేవతి కొడుకు సావు బతుకులు నుండి ఇప్పటివరకు పరామర్శించలే. అంటే నీకు తెలంగాణలో ఉండే ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ నీకు లెక్కలేదు. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగుండాలి, అల్లు అర్జున్ కుటుంబం బాగుండాలి, అందుకోసం నువ్వు మద్దతు చేస్తావు వాళ్ళకు. అంటే ఈ తెలంగాణ ప్రజలు ఎంతమంది అంటే దాని అయితే కేటీఆర్ ఒకటి అనుకుంటుండు, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇక మమ్మల్ని ప్రజలు నమ్మేటట్లేరు, తెలంగాణ ప్రజలు నమ్మేటట్లేరు. వీళ్ళు ఎందుకు మద్దతు చేసిండ్రు అల్లు అర్జున్ గురించి సినిమా ఇండస్ట్రీకి? ఇక తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మేటట్లేరు. ఇక సినిమా ఇండస్ట్రీని మొత్తం హీరోయిన్లు ఉపయోగించుకొని మేము ప్రచారం చేయించుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీని మొత్తం ఉపయోగించుకొని మేము ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. కానీ సినిమా
ఇండస్ట్రీ వాళ్ళని నమ్మరు, సినిమా హీరోలు నమ్మరు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అసలే నమ్మరు. తెలంగాణ ప్రజలు తెలివి తక్కువలు కాదు, చాలా తెలివి కల్లోళ్ళు. తెలంగాణ ప్రజలు తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును ఈ తెలంగాణ నుంచి తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళు తిహార్ జైలుకు వెళ్ళడం ఖాయం. అసలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ మొత్తం దోసేసుకున్నట్టు కుటుంబం కేసీఆర్ కుటుంబం. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మరు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా భ్రమంలో నుంచి బయటికి రండి. మొదలు అల్లు అర్జున్, మీ సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కాపాడు. తెలంగాణలో ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ మీరు వాళ్ళ ప్రజల పక్షాన ఉంటేనే తప్ప మీ సినిమాలు ఎవరు చూడరు. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వీళ్ళు కాపాడరు. వాళ్ళే తిహార్ జైలుకు పోతున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు. ఇంకా మిమ్మల్ని ఎవడు కాపాడుతారు అబ్బాయి? మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేడు. ప్రజల పక్షాన ఉండండి, మీ అభిమానుల పక్షాన ఉండండి. అప్పుడే మీరు బతికి బట్టగట్టగలుగుతారు. లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది మీ ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని కూడా ముట్టడిస్తారు. అల్లు అర్జున్ ఇల్లును కూడా ముట్టడిస్తారని జాగ్రత్త చెప్తున్నాం. మీరు ఎవడో మిమ్మల్ని కాపాడుతారని మీరు ఎగురితే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఏదైతే అల్లు అర్జున్ వ్యాఖ్యలను కావచ్చు, అల్లు అర్జున్ చేసినటువంటి ప్రెస్ మీట్ మీద కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంగా కేటీఆర్ దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం.